హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ CHAK VLOGS. ఈరోజు మనం యాపిల్ ఐఫోన్ 15 ప్లస్ ఫోన్ అనేది మనం ఒకసారి దీని యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్ అనేది చూద్దాం. సో ఇది యాపిల్ ఐఫోన్ 15 ప్లస్. సో మనకు దీని యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి ఈ బాక్స్ వెనకాల రాసి ఉంది. నెక్స్ట్ దీని యొక్క సార్ వాల్యూస్ కూడా మనకి ఇచ్చారు. 1.6 వాట్ ఫర్ కేజీ ఉంది సార్ వాల్యూ. మన బాక్స్ ఓపెన్ చేద్దాం. సో మనకు తీయగానే మనకి యాపిల్ ఫోన్ అనేది ఉంది. సో ఇది పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడ మనకి సిమ్ ఎజెక్టర్ టూల్ ఉన్నది. యాపిల్ యొక్క లోగో ఒకటి ఇచ్చారు. సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంది. సో దీంట్లో మనకి USB Type-C కేబుల్ అనేది రావడం జరిగింది. ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. మనకి బాటంలో చూసుకున్నట్లయితే మనకి డ్యూయల్ స్పీకర్ ఉన్నాయి, అదేవిధంగా Type-C పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ టాప్లో చూసినట్లయితే ఏం కూడా లేవు, ఏ బటన్స్ ఫిజికల్ బటన్స్ ఏం లేవు. నెక్స్ట్ సైడ్ చూసినట్లయితే మనకి ఇక్కడ పవర్ ఆన్ బటన్ ఇచ్చారు, బటన్. ఇది వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్. సో బ్యాక్ చూసినట్లయితే మనకి యాపిల్ లోగో ఉంది. అదేవిధంగా ఇక్కడ కెమెరా సెటప్ ఉంది. ఒకటేమో 48 MP మెగాపిక్సెల్ కెమెరా, ఇంకోటేమో 12 MP మెగాపిక్సెల్ కెమెరా. నెక్స్ట్ LED ఫ్లాష్ అనేది ఉంది. సో ఫ్రంట్ మనకి ఇక్కడ డైనమిక్ ఐసి ఇక్కడ మనకి కనిపిస్తుంది. లైట్ బ్లూ కలర్ చూడడానికి చాలా బాగుంది. వైట్ కలర్ లాగా ఉంది కానీ లైట్ బ్లూ కలర్ మనకి కనిపిస్తుంది. సో ఇది ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ. ఒకసారి మనం స్విచ్ ఆన్ చేసినట్లయితే ఫోన్ అనేది ఈ విధంగా మనకి డిస్ప్లే అనేది కనిపిస్తుంది. సో iOS వర్షన్ అనేది 17.0.2తోనికి వస్తుంది, లేటెస్ట్ iOS. ఇది మన ఇంటర్నల్ స్టోరేజ్ అనేది 128 GB వేరియంట్ అండ్ 8 GB RAM వేరియంట్గా చెప్పవచ్చు. సో డిస్ప్లే అనేది మనకి ఒకసారి డిస్ప్లే చూసినట్లయితే 6.7 ఇంచెస్ సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లేతో వస్తుంది. ఇది HDR10 సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా డాల్బీ విజన్ కూడా ఉంటుంది. దీని యొక్క బ్రైట్నెస్ అనేది మనం చూస్తున్నారు ఎంత షార్ప్గా అండ్ 1000 నిట్స్ నుంచి 2000 నిట్స్ వరకు దీని పీక్ వరకు దీని బ్రైట్నెస్ అనేది ఉంటుంది. డిస్ప్లే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. సో టాప్ నాచ్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది పైన మనకి సిరామిక్ షీల్డ్ గ్లాస్తో వస్తుంది కాబట్టి ఇది స్క్రాచ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఎలాంటి లైన్స్ కానీ గీతలు కానీ పడవు. సో ఇది డిస్ప్లే మాత్రం చాలా బాగుంది. ఇది నెక్స్ట్ ఈ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇది లేటెస్ట్ iOS 17తో వస్తుంది. అదేవిధంగా దీంట్లోపట యాపిల్ యొక్క A16 బయోనిక్ చిప్తో వస్తుంది. ఇది 4 నానోమీటర్ టెక్నాలజీతోని బిల్డ్ అయినటువంటి ప్రాసెసర్. సో ఇది నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ లోపల ఇది అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. సో కొంచెం లైట్ వెయిట్ ఉంది. మామూలుగా ఇది 201 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది యాపిల్ 15 ప్లస్ అనేది. నెక్స్ట్ ఇది డ్యూయల్ సిమ్ అనేది ఉంటుంది. మనకి ఒకటేమో ఇక్కడ మనకి సిమ్ ట్రే ఉంది. దీంట్లోపల మనకి ఫిజికల్ సిమ్ ఒకటేసుకోవచ్చు. అదేవిధంగా ఈ సిమ్ అనేది తోని డ్యూయల్ సిమ్ వస్తుంది. మెమరీ కార్డ్ స్లాట్ అనేది దీంట్లోపల ఉండదు. ఇది IP68 అండ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. సో ఇది నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే దీంట్లోపల మనకి లిథియం అయాన్ బ్యాటరీ వాడారు. సో 4383 mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీ వాడారు. దీన్ని వైడ్ ఉపయోగించి 50% మనము 30 minutes లోపల ఛార్జింగ్ చేయవచ్చు. నెక్స్ట్ మనకి ఈసారి ఎవ్రీ యాపిల్ ప్రొడక్ట్ లోపల మనకి లైట్నింగ్ పోర్ట్ ఉంటుంది. ఈసారి మాత్రం మనకి USB 3.0తోని Type-C పోర్ట్ అనేది ఇచ్చారు. మనము Type-C కేబుల్ ఉపయోగించి దీన్ని ఛార్జింగ్ చేయొచ్చు. నెక్స్ట్ వైర్లెస్ ఛార్జ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇలా బ్లూటూత్ అనేది 5.3 లేటెస్ట్ బ్లూటూత్ 5.3 రావడం జరుగుతుంది. సో ఇది మనకి దీంట్లో ఉండే స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ అదేవిధంగా దీంట్లోపట కెమెరా విషయానికి వచ్చినట్లయితే 48 MP కెమెరా అనేది యూజ్ చేశారు. సో ఈ 48 MP కెమెరా యూజ్ చేసి మనం 4K
అప్ టు 60 FPS వరకు హెచ్డిఆర్ అండ్ డాల్బీ విజన్ లోపల మనము వీడియోస్ అనేవి రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ సినిమాటిక్ మోడ్ ఉంటుంది, 4K 30 FPS వరకు స్టీరియో సౌండ్లో కూడా మనం దీన్ని ఉపయోగించి రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో సెకండ్ కెమెరా అనేది 12MP కెమెరా ఉంటుంది. ఇది వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ కూడా మనకి 12MP కెమెరా ఉంటుంది, సెల్ఫీ కెమెరా. సో మనం డిజైన్ చూసినట్లయితే సైడ్స్ అనేవి ఇది వరకు కర్వ్ చేశారు. సో దీనివల్ల రెగ్యులర్గా అయితే మనకి ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. అప్పుడు హోల్డ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు సైడ్ అనేది మనకి కర్వ్తో చేశారు కాబట్టి చాలా బాగుంది. గ్రిప్పీ కూడా మనకి ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అనేది డిజైన్ అనేది చాలా బాగుంది. సో ఇది నెక్స్ట్ దీంట్లో మనకి కొత్తగా యాక్షన్ బటన్ అనేది యాడ్ చేశారు. అట్లయితే డౌన్వర్డ్ చేసినట్లయితే ఇది సైలెంట్లోకి వెళ్ళిపోతుంది, అప్వర్డ్ చేసినట్లయితే ఇది మనకి రింగింగ్ మోడ్లోకి రావడం జరుగుతుంది. సో ఇది యాక్షన్ బటన్. 4K హెచ్డిఆర్ డాల్బీ విజన్ అటువంటి శాంపుల్ వీడియో. సో చూడండి, చాలా వీడియో అనేది కలర్స్ అనేవి చాలా అక్యురసీగాను, చాలా చూడడానికి మాత్రం చాలా బాగుంది. పర్ఫెక్ట్ డిస్ప్లే ఇది. హెచ్డిఆర్ 10 మనకి స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. సో ఒకసారి డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. సౌండ్ క్వాలిటీ అనేది చెక్ చేయొచ్చు. చాలా అద్భుతంగా వినిపిస్తుంది సౌండ్ అనేది. క్రిస్టల్ క్లియర్గా మనకి సౌండ్ అనేది ఉంది. ఫోటో అనేది మన లో లైట్ లోపల మంచి డీటెయిల్స్ అనేవి పిక్చర్ అనేది వస్తుంది. సో ఇది ఫ్రంట్. నెక్స్ట్ పోర్ట్రేట్ షాట్ ఉంది. సో పోర్ట్రేట్ షాట్లో కూడా మనము ఫొటోస్ తీయచ్చు. నెక్స్ట్ పనోరమా షాట్ ఉంది. సో పనోరమా షాట్స్ కూడా మనము ఫొటోస్ అనేవి తీయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోకి వచ్చినట్లయితే దీంట్లో కూడా మనం మ్యాక్సిమం 4K అండ్ 60 FPS వరకు రికార్డ్ అనేది షూట్ చేయొచ్చు. నెక్స్ట్ సినిమాటిక్ మోడ్ ఉంది. సినిమాటిక్ మోడ్లో కూడా మనం వీడియో షూట్ చేయొచ్చు. నెక్స్ట్ స్లో మోషన్, దీంట్లో కూడా HD 240 FPS వరకు మనము హెచ్డి లోపల 240 FPS వరకు మనము స్లో మోషన్ వీడియోస్ అనేవి షూట్ చేయొచ్చు. నెక్స్ట్ టైం ల్యాప్స్ ఉంది. సో ఈ టైం ల్యాప్స్ ఉపయోగించి కూడా మనం చేయొచ్చు. నెక్స్ట్ దీంట్లో 12MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది కాబట్టి మనకి వీడియో అనేది జూమ్ అనేది కూడా చేయొచ్చు. సో మన 1x ఇది 2x వరకు, అదేవిధంగా 0.x వరకు కూడా మనం దీన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్గా మనం చేసి వీడియోస్ అనేవి తీయడం జరుగుతుంది. కేస్ వేద్దాం. సో యాపిల్ కేసు. సో యాపిల్ ఇది బ్లూ కలర్ ఇది. సో మనకి మ్యాట్ ఫినిష్తో రావడం జరుగుతుంది. సో యాపిల్ కేస్ వేసినట్లయితే ఫోన్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఫోన్ 15+ అనేది నేను కొద్దిసేపు యూజ్ చేశాను. యూజ్ చేసినట్లయితే మనకు బ్యాక్ టచ్ చేసినట్లయితే కొంచెం వామ్గా అనిపిస్తుంది. నాకు దీంట్లో హీటింగ్ ఇష్యూస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో కొద్దిసేపు వాడినట్లయితే మన కెమెరా కానీ కొద్దిసేపు మన గేమ్ కానీ ఆడినట్లయితే ఇది బ్యాక్ సైడ్ మనకి కొంచెం వామ్ అనిపిస్తుంది. దీంట్లో హీటింగ్ ఇష్యూస్ ఉన్నట్టుగా ఉంది. మరి యాపిల్ వాళ్ళు దీన్ని సాఫ్ట్వేర్ అప్డేట్లో సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాను. అట్లయితే ప్రైస్ వాల్యూ 128 GB అనేది మనకు 89,900 ఉంది. 256 GB అనేది 99,900 ఉంది. 512 GB అనేది 1,19,900 రూపీస్ అనేది మనకి అవైలబిలిటీ ఉంది.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు చాక్ వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.